నేను మీ మధు. టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ మరోసారి ఢిల్లీ పాట పట్టనున్నారు. ఉపరాష్ట్రపతి నామినేషన్ అంతకు ముందు ఎన్డీఏ పక్షాల సమావేశం అజెండాగా సీఎం చంద్రబాబు ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. అయితే రేపు పలువురు కేంద్ర మంత్రులను కలుస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర మంత్రులతో మాట్లాడేందుకు మంత్రి నారా లోకేష్ కూడా హస్తనకు వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఎల్లుండి జరిగే ఎన్డీఏ పక్షాల సమావేశంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు ఈ రాత్రికి ఢిల్లీ వెళ్లనున్నట్టు సమాచారం. 21న ఉపరాష్ట్రపతి ఎన్నికల నామినేషన్ సందర్భంగా చంద్రబాబు ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నట్టు తెలుస్తోంది. ఆలోగా రేపు కొంతమంది కేంద్ర మంత్రులతో చంద్రబాబు సమావేశమవుతారట. మంత్రి లోకేష్ కూడా ఇవాళ ఢిల్లీకి వెళ్తున్నట్టు తెలుస్తోంది. పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర మంత్రులతో భేటీ అవుతారు. ఇప్పటికే పలుమార్లు ఆయా ప్రాజెక్టులపై చర్చించిన లోకేష్ మరోసారి వాటి ప్రస్తావన తేనున్నట్టు రాష్ట్రానికి ఇటీవల సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మంజూరు చేసినందుకు మంత్రి అశ్విని వైష్ణవ్ ని కలిసి మంత్రి లోకేష్ కృతజ్ఞతలు చెబుతారనే సందేశం కూడా ఉంది. అలాగే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కూడా కలుస్తున్నట్టు తెలుస్తోంది. పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిని, ఓడరేవులు జల రవాణా శాఖ మంత్రి సర్బానంద్ సనోవాల్ ను, ఇక వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ను కూడా కలుస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే విధంగా విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ తోను మంత్రి లోకేష్ సమావేశం అవుతారట. వాళ్ళందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరపున పలు రకాల ప్రతిపాదనలు, విజ్ఞప్తులు కూడా అందజేయనున్నారు. రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే పలుమార్లు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్. రాష్ట్ర ప్రభుత్వం తరపున వివిధ ప్రతిపాదనలను కేంద్ర మంత్రులకు ఇవ్వనున్నట్టు కూడా మంత్రి లోకేష్ స్పష్టం చేస్తున్నారు. ఏదేమైనా సరే ఇప్పుడు తండ్రి కొడుకుల బాట ఢిల్లీకి పయనమవుతుంది. అయితే వీరిద్దరి చర్చ ఢిల్లీలో రసవత్తరంగా ఉండబోతుందని కూడా చాలా మంది అనుకుంటున్నారు. అయితే కేంద్ర పెద్దలను కలుస్తూ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కు కావాల్సిన అన్ని సదుపాయాలు కూడా చేకూర్చడానికి వారు ముందుగానే ఎన్డీఏ మీటింగ్ కి ముందుగానే వారు హస్తనకు చేరుకున్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా సరే ఇప్పుడు వీరిద్దరు కూడా ఢిల్లీకి వెళ్తున్నట్టు తెలుస్తోంది. ఒకవైపు మంత్రి నారా లోకేష్, అంతేకాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇటు టూర్లు అని చెప్పి ఢిల్లీకి, ఇక సింగపూర్ కు పయనమవుతుంటే మరి ఆంధ్రప్రదేశ్ బాధ్యత అంతా కూడా పవన్ కళ్యాణ్ చేతుల మీద నడుస్తున్నట్టు కొన్ని రాజకీయ వర్గాలు అయితే చర్చించుకుంటున్నాయి. మరి మీకేమనిపిస్తుంది ఈ విషయం గురించి? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.